మౌన పోరాటం మౌన పోరాటం. ఏంట్రా సతీ, మీ చిన్నయ్య గారు ఏదో అంటున్నట్టున్నారు, పిలుస్తున్నారు చూడు. అబ్బే అదేం కాదమ్మ గారు. టీవీలో వచ్చే వాటికి ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. మీరు తాగండి. సరే. జ్యోతిష్యమే సువర్షమే ప్రాణశ్చమే అపానశ్చమే జ్ఞానశ్చమే సుశ్చమే చిత్తంచమే ఆధీతంచమే వాక్చమే మనశ్చమే చక్షుశ్చమే స్తోత్రంచమే దక్షశ్చమే బలంచమే సతీ తీసుకో. అయ్యో అయ్యగారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, ఏమైంది చిన్నయ్య గారు? చిన్నయ్య గారు, చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. ఏమైందిరా నీకు? అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. అమ్మా ఏమైందమ్మా? అమ్మా గోదావరి, ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. నాన్న. అమ్మా ఒరే సతీ, ఏమైందిరా? అయ్యగారు, ఒరే నాన్న, కళ్యాణ్ రామ, అయ్యగారు, ఒరే ఏమైంది కళ్యాణ్ అయ్యగారు? రామ. సత్తి ఏమైంది? నాన్న ఎందుకు పడిపోయాడు? అమ్మా గోదావరి, ఏమైందమ్మా? తెలీదు అయ్యగారు. కళ్యాణ్ రామ, అయ్యో, పడిపోతుంటే నువ్వు ఎవరా? పట్టుకోవాలి కదా సత్తి. నాన్న ఒరే సతీ, ఆ వీల్ చైర్ తీసుకురా. అలాగే పెద్దయ్య గారు. త్వరగా రా. లేపి చైర్లో కూర్చోబెట్టండి. కూర్చోండి అన్న. అమ్మా రూమ్ లోకి తీసుకెళ్ళి. అలాగే తాతయ్య. తీసుకెళ్ళి. మెల్లగా మెల్లగా. అమ్మా జానకి, అమ్మ జానకి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా? లేమ్మా. అమ్మా? లే. ఆగండి ఆగండి ఆగండి, నాకేం కాలేదు. అమ్మా నువ్వు అసలు ఏమైందమ్మా? ఎందుకలా పడిపోయావు? సౌందర్య, నాకేం కాలేదు. మావయ్య, నాకేం కాలేదు. మీ అబ్బాయిలో కదలిక రప్పించాలని నేనే గోదావరి చేత సత్తి తెచ్చిన జ్యూస్లో నాకు విషం కల్పించినట్టు నాటకం ఆడించాను. అదంతా ఆయన ముందే చేయించాను. దాంతో మీ అబ్బాయిలో కదలికలు స్టార్ట్ అయ్యాయి మావయ్య. అవునా? అమ్మా నాన్నలో నిజంగానే కదలికొచ్చిందమ్మా. అవునమ్మ గారు, చిన్నయ్య గారు నిజంగానే కదిలారు. జానకమ్మ గారు నిజంగానే విషయం తాగారనుకుని అలా కదిలేశారనుకోండి. అవునమ్మగారు, నోటుతో చెప్పాలని ట్రై చేశారు. చివరికి నా చెంప కూడా పగలగొట్టారు. నేను నిజంగానే విషయం కల్పించానని
నన్నెంత కోపంగా చూశారో తెలుసా? అవునమ్మా, నేను చూశాను. నీకేదో అయిపోతుందని వాడెంత హడావిడి పడిపోయాడు తెలుసా? మావయ్య, మీ అబ్బాయికి మాటలు వినపడమే కాదు, మాట కూడా వస్తుంది. ఆయనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది. ఇంకా ఆయన శరీరంలో కండరాలకి అలాగే శక్తి రావాలి. అదొస్తే ఆయన లేచి నడుస్తారు, మాట్లాడగలుగుతారు. త్వరలోనే ఆయన్ని నడిపిస్తాను, అన్ని పనులు చేయిస్తాను. నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తేనే నేను ఈ ఫైల్లో సంతకం పెడతాను. మేడం, సైన్ చేస్తేనే మన పని అవుతుంది. లేదంటే వాటర్ వర్క్స్ ఎండీ గారు రేపటి నుంచి ఒక 10 days ఆఫీస్కి రారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు. మనం లాస్ అవుతాం మేడం. ప్లీజ్ మురారి, మేడం మేడం అని పిలిచి నన్ను క్షోభ పెట్టకు. నువ్వలా పిలుస్తుంటే ఈ కన్న తల్లి గుండెని గుణపంతో పొడిచినంత బాధగా ఉంది. మేడం ప్లీజ్ మేడం, ఇది ఆఫీస్, మీరు నా బాస్. సైన్ చేయండి మేడం. వద్దు, నన్ను అలా టార్చర్ పెట్టద్దు. నేను నీ విషయంలో తప్పే చేశాను. ప్రపంచంలో ఏ తల్లి చేయని దారుణమే చేశాను. నీకు విషం పెట్టి చంపుకోవాలనుకున్నాను. ఎందుకంటే అప్పుడు నా కళ్ళు మూసుకుపోయాయి. దుర్గ మీదున్న కోపం నా మనసుని మొద్దుబారిపోయేటట్టు చేసింది. తన మీద కోపం తీర్చుకోవడం తప్ప నా మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. తప్పిపోయిన నా కన్న కొడుకు కోసం అన్నేళ్లుగా నేను పడ్డ బాధ వాడు దుర్గకి దొరికాడు, దుర్గ దగ్గరే పెరిగాడు అన్న కోపంలో పడి కొట్టుకుపోయింది. దుర్గ దగ్గరున్నవాడు దుర్గ కొడుకే అని అనిపించింది. అందుకే నాకు కొడుకుని లేకుండా చేసిన దుర్గకి కొడుకు ఉండకూడదు అనే కోపంతో ఆ రోజు అలా నేను పాయిజన్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత నేను పడ్డ బాధ ప్రపంచంలో ఏ తల్లి అనుభవించుండదు. దుర్గ మీద కోపంతో నా కడుపున పుట్టిన వాణ్ణి నా చేత్తో నేనే చంపుకోబోయానన్న నిజం నా మనసుని పిండేస్తోంది. మనశ్శాంతిగా నన్ను బ్రతకనివ్వడం లేదు. నిజం మురారి, ఆ రోజు నాలో ఉన్నది ఒక రాక్షసి. ఈ రోజు నీ ముందున్నది మనిషిగా మారిన మీ అమ్మ. నిజంగా నేను మారాను మురారి. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మారాను కాబట్టే దుర్గని కూడా క్షమాపణ అడిగాను. ఇంకెప్పుడు నిన్ను కాని దుర్గని కాని ఏమీ అన్ను, ఎలాంటి హాని తలపెట్టను. అసలు మీకే కాదు ఎవ్వరికీ ఏ హాని చెయ్యను. ఒట్టు మురారి. ఇంతకాలం దుర్గ మీద ద్వేషం పెంచుకున్నాను. ఇక నుంచి మిగిలిన జీవితమంతా అందరితో కలిసి మెలిసి సంతోషంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా నిజం మురారి. ప్లీజ్ మురారి, నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, ఒక్కసారి అమ్మ అని పిలు.